ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రసంగాలు వినడం వేరు, లోతైన వాక్యాలు వినడం వేరు. నేను బెదిరించట్లేదు, గుర్తుపెట్టుకోండి. 5 ఏళ్ళు 6 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చి మీకు వాక్యం ఎంత బాగా తెలిస్తే అంత బాగా ప్రతిఫలం మీలో కనబడలేదో, సొదొమ గొమొర్రా తూరు సిదోను ప్రాంతాల కన్నా మన భవిష్యత్తు ఘోరంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఎన్నో అద్భుతాలు, నీ పుట్టుక ఒక అద్భుతం, నీ కుటుంబంలో నీ పిలుపు ఒక అద్భుతం, నీ నడవడిక అద్భుతం, నీ ఉద్యోగం ఒక అద్భుతం, నీ పరిస్థితులు ఒక అద్భుతం, నీ పిల్లలు పుట్టుక ఒక అద్భుతం, నీ భార్య ఒక అద్భుతం, నీ జీవితం ఎన్నో అద్భుతాలు చేశాడు. నీ రోగాలు, నీ స్థితిగతులు, నీ ఫైనాన్స్ ఒక్కట ఇన్ని అద్భుతాలు చేసినా, ఇన్ని ప్రసంగాలు నువ్వు వింటున్నా, వారం వారం కూర్చోబెట్టేది ఈ రెఫరెన్స్ ఇది, ఈ రెఫరెన్స్ అది, దీని చరిత్ర ఇది, దీని జోగ్రఫీ ఇదని, ఇలాంటి వాక్యాలు నీకు ఎంత బోధిస్తున్నావు. నువ్వు ఇలా అయినేసి ఇలా వదిలేసి కొన్ని నువ్వు ఇంకా వదులుకోకుండా నీ వ్యాపారము, నీ చీకటి బంధాలు కొన్ని ఏవైతే ఉన్నావో, ఈ దుర్మార్గమైన చర్యలు, పాపం, రోత, నీచమైన కార్యాలు వదలకుండా ఇంకా నువ్వు అలా కొనసాగుతూ, నాకేంట్లే ఫైనాన్షియల్గా సాగిపోతుంది, ఆరోగ్యంలో బాగుంది, అంతా నడుస్తుంది, ఫ్రెండ్ సర్కిల్ ఉంది అని అనుకుంటున్నావు. ఏమో ఇలానే అనుకుందంట. ఏ పట్టణం చెప్పండి? దాన్ని చూపిస్తూ నాకు చెప్తున్నాడు. వాళ్ళ డబ్బు వాళ్ళని పాడు చేసింది, వాళ్ళ సుఖాలు వాళ్ళని పాడు చేసినాయి, వాళ్ళ లగ్జరీ లైఫ్ వాళ్ళని పాడు చేసింది, ఒక ప్రసంగాన్ని అర్థం చేసుకునే స్థితి మాకుందన్న విషయాలు వాళ్ళని పాడు చేసింది.